ప్రత్యేకించి మరి దావీదు జీవితంలోని ప్రవచన అభిషేకాన్ని మనము ధ్యానించుకుందాం. వాస్తవానికి దేవుడు దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు ఎన్నిక చేసినాడు. ఇశ్రాయేలు యొక్క భూభాగం ఏదైతే ఉందో యెహోషువ ద్వారా దేవుడు సెలవిచ్చిన ఆ భూభాగాలన్నిటినీ మరి పరిపాలించే నాయకుడు, న్యాయాధిపతి దేవునికి కావాలి, అవసరం ఉంది. దేవుడు న్యాయాధిపతుల ద్వారా ఆ పరిపాలనా క్రమాన్ని దేవుడు నడిపిస్తూ వస్తున్న నేపథ్యంలో జనులు లోకమర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, మేము ఒక రాజును కోరుకుంటాము అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు వారికి ఇశ్రాయేలుకు రాజును నియమించినట్లుగా సమూయేలు అభిషేకించి మరి సౌలు నియమించినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే సౌలు మరి దేవుని యొక్క చిత్తం నుంచి తొలగిపోయినాడో మరి అవకాశము దేవుడు దావీదుకి ఇచ్చినాడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి. సౌలు మరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయవలసిన నేపథ్యంలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి గొలియాతుతో మళ్ళీ యుద్ధం చేయడానికి నిరాకరించాడు, వెనుదిరిగాడు. ఎందుకనంటే తన రాజ్యము, తన ప్రాణము, తన కుమారుని ప్రాణము ఆయన ఎక్కువగా ఎంచిన ఇశ్రాయేలు దేశం యొక్క ఓటమి కంటే ఎక్కువగా ఎంచినాడు. కాబట్టి దేవుని దృష్టికి మరి సౌలు తృణీకరింపబడ్డాడు. మరి దావీదు అయితే సున్నతి లేని ఫిలిస్తీయుడు, దేవుని నామాన్ని మరి వచ్చడానికి యోగుడు కాదు, అయినప్పటికీ నేను నా ప్రాణాన్ని కోల్పోవడానికైనా కానీ సిద్ధం. ఎందుకంటే నా దేవుడు నన్ను, నా తండ్రి మందను నేను కాసేటప్పుడు అడవిలో ఉన్నప్పుడు సింహాల నోటి నుంచి, ఎడవంటి నోటి నుంచి నా దేవుడు నన్ను కాపాడినాడు, తప్పించినాడు. వీటిలో ఒకదానిగా ఈరోజు ఆ గొలియాతుని చేయబోతున్నాడు. నేను చంపిన సింహాలు, నేను చంపిన ఎలుగుబంట్ల మాదిరిగా నేను ఈ గొలియాతును నేను సంహరింపబోతున్నాను. యుద్ధం చేసేది దేవుడు, యెహోవా యుద్ధం చేయబోతున్నాడు అన్న రీతిగా మరి దావీదు యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి, కోల్పోవడానికి సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి ప్రాణాన్ని దక్కించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లేఖనంలో సెలవిస్తున్నారు, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకున్నాడు, నా నిమిత్తం తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అన్న లేఖనము నెరవేర్పు మనకు దావీదు జీవితంలో, సౌలు జీవితంలో కనబడుతుంది. మరి ఇశ్రాయేలు దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి ఫిలిస్తీయుడు ఎవడు సున్నతి లేని వాడు, ఆయన అసలు నామాన్ని ఉచ్చరించడానికి యోగ్యత లేదు, అర్హత లేదు అని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాన్ని కాపాడుకోవడానికి, రాజరికాన్ని కాపాడుకోవడానికి సౌలు సమస్తము కోల్పోవలసిన అవసరం వచ్చింది. అయితే ప్రత్యేకించి మరి దావీదు జీవితంలో మరి దేవుడు రాజుగా ఎన్నిక చేసిన తర్వాత మరి ప్రవక్తగా మరి పేరుగాంచడం ఏంటి, మరి ప్రవక్తగా ఆయన నేపథ్యం సాగడం ఏంటి వాస్తవానికి అని గమనించినట్లయితే దావీదు యొక్క సహవాసము మరి దీనికి నిదర్శనం. దావీదు ఎక్కువగా ప్రవక్తలతో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడు, సమూయేలుతో సహవాసంగా ఉండడానికి. ఎందుకంటే సమూయేలు ఆయనని అభిషేకించినాడు కాబట్టి ఆయనని మినిస్ట్రీలోకి ఇన్వైట్ చేసింది, దేవుని యొక్క పిలుపుని మరి నిర్ధారణ చేసి ఆయనని విడుదల చేసింది సమూయేలు. కాబట్టి ఆ నేపథ్యంలో మరి ప్రవక్తలతో కొంత సమయం గడపడానికి, ప్రవక్తలకు భయపడేవాడు, దేవుని న్యాయాధిపతులని, దేవుని యందు దైవజనులని భయపడేవాడు, దేవుడు అభిషేకించిన వారు అని దైవిక భయంతో కొనసాగేవాడు. కాబట్టి ఆయనకి ప్రవక్తలతో సహవాసం చేయడము ఆయనకి వాడుక, దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈ సమయంలో చూస్తే సిగ్లక్లో మరి దావీదుకి సంబంధించిన సమస్తము కోల్పోయిన వేళలో మరి అబ్యాతారు ద్వారా మరి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు మరి ఆ అమాలేకుల ద్వారా ఏదైతే తాను కోల్పోయినాడో దానికంటే మించి ఎక్కువగా దావీదు మరి సంపాదించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. రైట్. మరి ఆ రీతిగా నాతాను కూడా మరి బత్షెబ విషయంలో దావీదు పాపం చేసినప్పుడు వచ్చి గద్దించినప్పుడు కుప్పగొలిపోయినాడు. ఆ సమయాన్ని గమనించినట్లయితే తను రిస్టోర్ చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన కలిగినప్పుడు మరి నాతాను ప్రవక్త ద్వారా మరి దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నాక మరి ఈయన ప్రవక్త కావడానికి అవసరత ఏముంది, దేవుడు ఈయనని ప్రవక్తగా అభిషేకించవలసిన అవసరత ఏముందో మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా నాయోతు అనే ఒక సందర్భంలో ఆయన జీవితం, దావీదు జీవితంలో జరిగిన నాయోతు అనే ప్రాంతంలోని ఒక సందర్భాన్ని బట్టి మరి తన మీదకి దేవుడు ఒక గొప్ప ప్రవచన అభిషేకాన్ని దేవుడు తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఆ రోజు మరి దావీదు
సౌలు చేత తరమబడుచున్నప్పుడు నాయోతన పట్టణానికి వచ్చి మరి సమూయేలు దగ్గర రామా పట్టణంలో మరి ఆయన అంటే శరణాగతుడై ఉన్నాడు, అంటే దాక్కొని ఉన్నాడు. నా ప్రాణాన్ని ఈ సౌలు తరుముతున్నాడు అని. అయితే ఆ సమయానికి సౌలు కొంత సైన్యాన్ని ముమ్మారు పంపిస్తాడు. వారు వచ్చి ఇక్కడ మరి సమూయేలుతో పాటు మిగతా ప్రవక్తలతో పాటు ప్రవచిస్తూ ఉండడం మనం గమనిస్తాం. అయితే ఈ సమాచారం సౌలుకు అందిన తర్వాత వీళ్ళైతే చంపలేరు, నేను వెళ్ళి చంపేస్తాను దావీదుని అని తను బయలుదేరాడు అనమాట. నాయోతు పట్టణపు పొలిమేరలోనికి రాగానే దేవుని ఆత్మ బలంగా మరి సౌలుని ఆవరించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. రాత్రంతా ఆయన వస్త్రహీనుడి దిగంబరి అయి మరి ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆ రోజు జరిగింది ఏంటంటే, సమూయేలు ప్రవక్త నాయకుడై ఉండగా ప్రవక్తలందరూ ప్రవచించుచుండగా బలముగా దేవుని ఆత్మ ఆ ప్రాంగణంలో దిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆ సందర్భంలో దేవుడు దావీదును అభిషేకించినట్లుగా అంటే దావీదు మీద రాజుగా కాకుండా మరి ప్రవక్తగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో మరి దీనికి మరి బైబిలికల్ ప్రూఫ్ ఏంటి అని అంటే, రెండు సందర్భాల్లో బైబిలికల్ ప్రూఫ్ మనకు కనబడుతుంది. మొదటిది పెంటెకోస్తు దినం ముందు పేతురు గారు ఏమన్నారు అని అంటే, ఆ ప్రవక్త యొక్క సమాధి దావీదు అతని ఎముకలు కుళ్ళిపోవు, తన శరీరము కుళ్ళబట్టదని ఎవరిని ఉద్దేశించి దేవుడు సెలవిచ్చినాడు. ఆ ప్రవక్త సమాధి ఇప్పుడు మన మధ్యలో ఉంది. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడినాడంటే యేసుక్రీస్తు ప్రభువుని ఉద్దేశించి మాట్లాడి, ఆయన శరీరం కుళ్ళపట్లేదు, 3వ దినం ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నేను నీ శత్రువుని పాదపీఠంగా చేయ వరకు నీవు రాజ్య పరిపాలన జరిగించు ఉండుము అని ఆ లేఖనం నెరవేర్పు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు అని ఈ రోజైతే పెంతెకోస్తు దినమందు మరి పేతురు గారు ఈ మాటని సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రవక్త అని మరి అక్కడ సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇన్ని రోజుల్లో రాజని దావీదు అని బైబిల్లో చదువుతాం. ప్రత్యేకించి నూతన నిబంధనలో మరి ఆయన ప్రవక్తగా మరి అపోస్తలుడైన పేతురు గారు మరి ఆ పదాన్ని వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దీని అపోస్తలుడు యోహాను కూడా ఈ మాటని మరి రూఢిపరిచినాడు. దావీదు ప్రవక్త అనే మాటని అపోస్తలుడైన యోహాను కూడా ఆయన రాసిన ప్రకటన గ్రంథంలో ఈ మాటని ఆయన పొందుపరిచినాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే, దావీదు యొక్క తాళం చెవులు కలిగి నేను మూసిన ద్వారంను ఎవడునూ తీయలేడు. సో ఈ మాట మనకి 3వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతుంది. దావీదు తాళం చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడను, ఎవడును తీయలేకుండా వేయవాడైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. మరి దావీదుకు ఈ తాళం చెవులు ఎప్పుడు వచ్చినాయి? వాస్తవానికి దేవుడు న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేలు యొక్క రాజ్య పరిపాలన జరిగించాలని దేవుడు కోరుకున్నాడు. అంటే పరలోకం యొక్క తాళం చెవులు, పాతాళం యొక్క తాళం చెవులు న్యాయాధిపతుల చేతిలో ఉండేవన్నమాట. సో ఎప్పుడైతే సమూయేలు నాయకత్వం ముగిసి మరి రాజుల క్రమం ప్రారంభమైందో, అంటే న్యాయాధిపతుల క్రమము ముగిసి రాజుల క్రమము ప్రారంభమైంది, దేవుడు ఆ యొక్క రాజ్య భారాన్ని, ఆ రాజ్యం యొక్క తాళం చెవులని ప్రత్యేకించి పరలోకానికి తాళం చెవుల నేపథ్యంలో అది మనకు అదొక సింబల్గా కనబడుతుంది అనమాట. అంటే అధికారము, తాళం చెవులు స్టివర్డ్షిప్ లాగా కనబడుతుంది మనకు. సో ఈ నేపథ్యంలో మరి సౌలు తన యొక్క రాజ్యాన్ని కోల్పోవటం ద్వారా, తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం ద్వారా మరి ఆ యొక్క ధన్యత దావీదుకు దక్కింది. కాకపోతే ప్రత్యేకించి దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన ఏంటంటే, నీ సంతానాన్ని నేను నిత్యము ఈ సింహాసనం మీద ఉంచుతాను అనే మాట. ఏదైతే నిబంధన దేవుడు దావీదుతో చేసుకున్నాడో ఆ నిబంధనను మరి దేవుడు ఏ రీతిగా క్రమంగా మరి స్థిరపరుస్తున్నాడు. నమ్మదగిన వాడు కాబట్టి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మరి మన యూదా గోత్రపు గొప్ప సింహము యేసుక్రీస్తు ప్రభువారు మరి దావీదు యొక్క వంశం నుంచి, యూదా వంశం నుంచి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. సో నిత్య పరిపాలన మరి ఎప్పుడు శాశ్వత కాల పరిపాలన మరి యేసుక్రీస్తు పరిపాలనగా మనం చూస్తున్నాం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రత్యేకించి ఈరోజు మనము మైండ్ చేయవలసిన అంశం ఏంటంటే, ప్రవచన అభిషేకం అనేది మనము దేన్ని బట్టి, మనము సన్మానించే దాన్ని బట్టి మనం దేన్ని పొందుకుంటాం. మొట్టమొదటిది, నీవు దేవుని సమాజానికి, దేవుని బిడ్డలకి, ప్రత్యేకించి దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగ చేయాలని నీవు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో, దేవుడు నీ ద్వారా ఇటు ప్రవచన అభిషేకాన్ని విడుదల చేయాలని, నీలో ఉంచి ఈ ప్రవచన అభిషేకాన్ని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగ చేయాలని దేవుడు ఎప్పుడు మనసు కలిగి ఉంటాడు.
అంటాడు, ఎందుకంటే ఇది మోషే ద్వారా చెప్పబడిన మాట. దేవుని పిల్లలందరూ ప్రవక్తలై ఉండుట వల్ల నీకేం అసూయ ఉంది? దేవుడు కోరుకుంటున్నాడు, నేను కూడా కోరుకుంటున్నాడు. నువ్వెందుకు అసూయపడుతున్నావు? నా విషయంలో నువ్వెందుకు అసూయపడుతున్నావు? దేవుని పిల్లలందరూ ప్రవక్తలు అయినట్టు ఆయనకి ఇష్టము అనే మాట మరి మోషే గారు మరి 70 మంది మీదకి ఆ రోజు దేవుని యొక్క అభిషేకము, మోషే మీద ఉన్న పాలు ఇలా అభిషేకము వాళ్ళ మీదకి దిగి వచ్చిన రోజు మరి మోషే మరి సెలవిచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. సో సంఘానికి హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగచేయనట్లు ప్రవచించేవాడు ప్రవచిస్తున్నాడు అనే మాటను చూస్తాం. హెచ్చరిక అంటే దేవుని మార్గం నుంచి వాళ్ళు తొలగిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు హెచ్చరికలు ఇస్తాడు. సో క్షేమాభివృద్ధి ఏంటి అంటే ఇదిగో మీరు మళ్ళీ తిరిగి నా తట్టు తిరిగి నేడాలి, దీనివల్ల నేను నా చేతులు మీ తట్టు చాపుతున్నాను కాబట్టి మీరు మీ ప్రవర్తనను మానుకొని నా తట్టు తిరిగి నేడాలి, నేను మీ తట్టు తిరుగుతాను, మిమ్మల్ని బాగు చేస్తాను అని కనబడుతుంది. మరి ఆదరణ ఏంటి అని అంటే లిటరల్లీ మరి ఏదైతే వాళ్ళు ప్రవర్తన మార్చుకున్నారో దాని యొక్క ఫలాలు వారు అనుభవించడం. సో హెచ్చరిక అనేది వారి యొక్క నడవడికను బట్టి ఉంటుంది. ఆదరణ, క్షేమాభివృద్ధి అనేది దేవుని యొక్క రిస్టోరేషన్ని బట్టి వారి యొక్క మనసు, వారు ఎంత త్వరగా రిస్టోర్ అవుతున్నారు, దేవుడు వారిని ఏ రీతిగా తిరిగి స్థాపిస్తున్నాడు, వారు కోల్పోయినవన్నీ తిరిగి మళ్ళీ ఏ రీతిగా వాళ్ళు స్వతంత్రించుకుంటున్నారు అనేది ఆదరణ, క్షేమాభివృద్ధి. సో ఈ క్రమంలో మనకు కనబడుతుంది అనమాట. సో ఎప్పుడు దేవుడు ఆదరించేవాడు, మీ పాపం ఇక ఎన్నిటికీ నేను జ్ఞాపకం చేసుకుని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే కనికరం పొందుకుంటావు. ఏంటి వాక్యం ఏం సెలవిస్తుంది? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరము పొందేది ఏంటిది? మీ దేవుడైన ప్రభు ఆయన అత్యంత కనికర సంపన్నుడు, కృపాసత్య సంపన్నుడు. ఆయన చేయదలిచిన కీడు చేయకుండా సంతాపపడేవాడు కాబట్టి మీ బట్టలను కాకుండా మీ హృదయం చింపుకునండి. అంటే పశ్చాత్తాపడండి. మీ హృదయాన్ని చింపుకోవడం అంటే పశ్చాత్తాపడం. మనం పశ్చాత్తాపడినప్పుడు, ఆ చెడు మార్గాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, ఆ చీకటి మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని వెలుగు మార్గంలో స్థిరపరిచిన వేళ మనం రిస్టోర్ అవ్వడం చూస్తాం. అంటే కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ తిరిగి మనం స్వతంత్రించుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. సో ప్రత్యేకించి ఈ ప్రవచన అభిషేకం యొక్క మూల నేపథ్యం ఏంటంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలగచేయడం, సంఘాన్ని ఆదరించడము, సంఘము మరి త్రోవ తప్పినప్పుడు వారిని హెచ్చరిక చేసి తిరిగి వారిని జీవ మార్గంలో నడిపించడము, చీకటి మార్గం నుంచి జీవ మార్గంలోనికి తిరిగి వారిని స్థిరపరచడము ఈ ప్రవచన పరిచయం యొక్క నేపథ్యం. సో నీకు స్థానిక సంఘం విషయం, నీకున్న ఆత్మీయ భారం ఏదైనా కానీ దేవుడు దాన్ని సన్మానిస్తాడు. సో నీవు దేవుని సంఘాన్ని కట్టాలి. బిడ్డలు ఎదుగో వాళ్ళు త్రోవ తప్పిపోతున్నారు, వారు సెక్యులర్ మార్గంలో వెళ్తున్నారు, వారి తలంపుల ఆలోచనలు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నాయన్నప్పుడు నీ హృదయంలో నీ తలంపుల ఆలోచనలు దేవుడు పెట్టి ప్రతి మాట అది ప్రవచనాత్మకంగా ఉంటుంది. సో వారిని హెచ్చరిక చేసినప్పుడు వారి ప్రవర్తనను మార్చుకున్నప్పుడు దేవుడు ఏదైతే ఆదరణ, క్షేమాభివృద్ధి కలగజేస్తాడో నీ ద్వారా అంటే ఆ సమయంలో మనం వర్డ్ ఆఫ్ విజ్డమ్లో, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్లో, వర్డ్ ఆఫ్ రెవల్యూషన్లో ఈ 3 యొక్క కృపావరాల్లో మనం అక్కడ వాడబడతా ఉంటామన్నమాట. సో ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వస్తుందో, వర్డ్ ఆఫ్ విజ్డమ్ వస్తుందో, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుందో, వారు చీకటి మార్గంలో నడుస్తున్నది కూడా మిద్దెల మీద ప్రకటింపబడతాయి. సో ఈ క్రమాన్ని మనము పెంతెకోస్తు దినమందు గమనిస్తున్నాం. సో వాళ్ళు ప్రారంభించిన అన్ని భాషల్లో మాట్లాడుతూ ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న జనులు ఏమన్నారు? వీళ్ళు దేవుని గొప్ప కార్యంలో చెప్పడమే కాదు, మా అంతరంగ జీవితంలో రహస్య పాపాలు కూడా మిద్దెల మీద ప్రకటిస్తారు. నిశ్చయంగా దేవుడు వీళ్ళ మధ్యలో ఉన్నారు. సో ఈ మాటని పౌలు గారు కూడా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో దీన్ని రూఢిపరిచారు. అవిశ్వాసులు ఎవరైనా వచ్చినప్పుడు మీరందరూ ప్రవచిస్తూ ఉంటే వారి ద్వారా హెచ్చరింపబడిన వారే, గద్దింపబడిన వారే దేవుడు ఇక్కడ ఉన్నారని వారు సాగిలపడి దేవుని ఆరాధిస్తారు, పశ్చాత్తాపడి వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారు, పాప మార్గం విడిచిపెట్టి జీవ మార్గంలో నడుస్తారని పౌలు గారు కూడా ఈ మాటని మరి రూఢిపరిచినట్లుగా మనం చూస్తాను. సో ఈ ప్రత్యేకమైన ఈ కృపవరం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. నేను ఒక గొప్ప ప్రవక్త కావడము, నేను ప్రవచిస్తాను, దేవునికి ఇది చేయబోతున్నాడు, అది చేయబోతున్నా, దేవుడు ఈ దర్శనం చూపించాడు, ఆ దర్శనం చూపించాడు, ఇది వ్యక్తిగత క్షేమాభివృద్ధిని కలగజేసేది కాదు, సంఘ క్షేమాభివృద్ధిని కలగజేసేది. నువ్వు ఒకవేళ ఈ ప్రవచన అభిషేకాన్ని నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి నిమిత్తం, నీ చిరాసులు సంపాదించుకోవడానికి, నీ ఫేమ్ రెప్యుటేషన్ సంపాదించుకోవడానికి నువ్వు అడిగినట్లయితే అది ఖచ్చితంగా గారడి సీమన్ యొక్క మనస్తత్వం మాత్రమే. అంటాడు కదా, నీవన్నీ నీతో పాటు కూడా నశించిపోతుంది. సో నువ్వు అడిగినట్లయితే అడగను,
అడిగిన వాడికి ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ఏ మేలు కొదవ చేయకుండా ఇచ్చేవాడు. తన ద్వితీయ కుమారుని యొక్క ప్రాణాన్ని దారిపోయడానికి సిద్ధపడిన వాడు ఈ కృపావరాన్ని ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే, ఆయన ఎప్పుడూ సంసిద్ధమే. కాబట్టి మనం విశ్వాసంతో అడగాలి. నీ ద్వితీయ కుమారుని ఇవ్వడానికి వెనతీయలేదు, ఇది నాకు ఇవ్వగలవు, నేను దీని ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేస్తాను అని మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నప్పుడు మన హృదయాన్ని బట్టి, హృదయం యొక్క తలంపులను బట్టి, హృదయం యొక్క ఆలోచనను బట్టి దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. కాబట్టి ఖచ్చితంగా నియంత్రణలో సంఘానికి క్షేమాభివృద్ధి కలగ చేయాలన్న నేపథ్యాన్ని దేవుడు గమనించి దాన్ని సన్మానించి ఖచ్చితంగా నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు ఉంచిన దానికంటే అత్యధికంగా దయచేయ కృపా సత్య సంపూర్ణుడు నీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమేన్.